గారి మూవీ చూసి వస్తున్నా అస్సలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అస్సలు. బాబు ఆ విజువల్స్ ఏందన్న, మొన్న ఆదిపురి సినిమా చూసాం, అందులో విఎఫ్ఎక్స్ వస్తే చిన్నపిల్లలు కూడా చెప్తారు, కానీ ఈ సినిమాలో విఎఫ్ఎక్సా అది రియల్ లొకేషన్స్. అసలు ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుందన్న, అసలు నిజంగా ఆ లొకేషన్ ఎక్కడుందిరా బాబు అనిపించింది. అసలు విజువల్స్ అయితే మాత్రం వేరే లెవెల్ అన్న. నిజంగా ఆదిపురుష్ సినిమా చూసి ఈ సినిమా చూస్తే మాత్రం వాళ్ళు ఏం అసలు డైరెక్షన్కే సార్ ప్రశాంత్ సార్ ఇర్రగా తీశారు సార్, డైరెక్షన్ మామూలు లేదు అన్న. డిఓపి వర్క్ అయితే మాత్రం వేరే లెవెల్. అసలు ఆ టేకింగ్ కానీ ఆ ఫైట్ సీన్స్లో టేకింగ్, ఆ కెమెరా విజువల్స్ అయితే మాత్రం దిమ్మ తిరిగిపోయిందన్న, మామూలు లేదు. సబ్జెక్ట్ స్టోరీ అయితే మాత్రం ఎక్కడ బోర్ కొట్టుకుని ఎక్కడ లాగ్ లేకుండా పర్ఫెక్ట్గా సత్య ఇర్రగా తీశాడు అన్న. సింగిల్ మ్యాన్ సోలో మ్యాన్ పర్ఫార్మెన్స్ అంటే ఇదే అన్న సినిమా. అసలు ఇంకా ఎవరి క్యారెక్టర్లు పక్కన పెట్టినా కూడా అసలు సత్య ఒక్కటే సోలో పర్ఫార్మెన్స్లో అసలు నిజంగా హెలికాప్టర్ సీన్ ఉంటుంది అన్న. థియేటర్లో కేకలు మామూలు కాదు, అరుపులు అయ్యే బాబోయ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే అస్సలు. న్యాచురల్గా ఈ లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంత బాగున్నాయి లొకేషన్స్ అనిపించింది, కానీ అసలు విఎఫ్ఎక్స్ కెమెరా వర్క్ అస్సలు వేరే లెవెల్ అన్న. నిజంగా నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ఒక మనీ కోసం నడుస్తే స్టోరీ అంతా కూడా అసలు అది అల్టిమేట్ అనమాట. సబ్జెక్ట్ కొత్తగా ఉంది, చాలా బాగుంది నిజంగా. సత్యాన్ని యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్ అంతే. చైల్డ్ ఆర్టిస్ట్కి వచ్చి ఈ రేంజ్ పెద్ద ఆర్టిస్టులకి పోటీ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయాడు. సినిమాకి ఇప్పుడు హనుమాన్ చిన్న హీరో అని చెప్పి థియేటర్ ఇవ్వలేదు. నేను చెప్తున్నా ఒక్కరోజే గుంటూరు కారు, నెక్స్ట్ డే నుంచి 90% థియేటర్లకి హనుమానే పిచ్చిలేసిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో సూపర్ హీరో సినిమా అనుకొని పోయినా కానీ హనుమాన్ని చూపించి పండుకారు. హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్లో చూస్తారు. ఈసారి థియేటర్లో దేవుణ్ణి బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా. ఏం చెప్పాను, ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ లేదు, కానీ సినిమా గూస్ బంప్స్ కాదు, కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది. అసలు ఇలాంటి మూవీ ఇంకా మళ్ళీ రాదేమో అనిపిస్తుంది. చాలా బాగుంది. హైలైట్స్ అంటే ఏమనిపిస్తుంది మేడం? అసలు హనుమాన్ చూస్తుంటే ఒళ్ళు కక్కరు వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఆదిపురుషు 300 కోట్లు పెట్టి తీశారు కదా, 30 కోట్లతో తీశారు కదా. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉందండి. హనుమాన్ బాగుంది, చాలా బాగుంది. ఎలా చేశాడు హీరో, ఎలా చేశాడు? అసలు పేరు పెట్టడానికి లేదండి, సూపర్ హీరో అంటే సూపర్ హీరో. ఈసారి పండగ హనుమంతులతో చేసుకుంటారు. అంత బడ్జెట్ లో గ్రాఫిక్స్ అట్లా ప్లాన్ చేయడం అంటే ఇట్స్ రియల్లీ ఆసమ్. చాలా ఐ డోంట్ థింక్ ఆదిపురుష్ కెన్ వర్క్ ఆఫ్ దిస్ మూవీ. ద బెస్ట్ ఆఫ్ ప్రశాంత్ వర్మ. ఏం చేయను, ఐ సే యూజ్ బెటర్ మనీ అండ్ యూజ్ బెటర్ CG. డైరెక్షన్ ఇస్ ఆసమ్, యాక్టర్స్ ఆర్ ఆసమ్, సినిమా ఇస్ ఆసమ్. ఈ మూవీకి ఇంకా స్క్రీన్